నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఉదయాన్న మీ బలను సమీపించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. ప్రజా సహాయం చేయండి. మీ శరీరం అనబడిన రొట్టెను, మీ రక్తం అనబడిన ద్రాక్ష రసాన్ని మేము సమీపిస్తూ ఉండగా, పాలు పంచుకుంటూ ఉండగా ప్రతి ఒక్కరిని మీ శక్తి చేత నింపండి. ఈ వాక్యము ద్వారా ప్రభా మమ్మల్ని సరిచేసి మీ ఇష్టానుసారులుగా, మీకు నమ్మకస్తులుగా మలచమని బతిమాలుకుంటున్నాం. మీ చిత్తాన్ని చేసేవారిగా, మీ వాక్యానికి విధేయులయ్యేవారిగా ఉంచమని బతిమాలుకుంటున్నాం. అల్పుని ప్రభా నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోండి. మీకే మహిమలాగా యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో పితరులైన వాళ్ళు చాలా గౌరవప్రదంగా పిలువబడ్డారు. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, మోషే, ఆ తర్వాత దావీదు మహారాజు కానీ చాలా గౌరవంగా పిలువబడ్డారు. కానీ మనం 22వ అధ్యాయంలో, మనం 22వ కీర్తనలో మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువ శ్రమలకు సూచనగా, ముంగుర్తుగా ఉన్న ఈ కీర్తనలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ రీతిగా తనను తాను ప్రస్తావించుకుంటున్నారు అనేది మనం గమనించగలిగితే, ఆయన 6వ చరణంలో అంటున్న మాట, నేను నరుడను కాను, నేను పురుగు. దేవాది దేవుడు మరి పురుగు కంటే హీనంగా ఈ లోకానికి మరి రావటం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకనంటే ఆయన ఉన్నవాడు, అనువాడు. అటువంటి దేవాది దేవుడు మరి ఇక్కడ తనను తాను పురుగుగా మరి ప్రస్తావించుకోవటం అనేది అది మన ఊహకు అందనిది. అందుకని 8వ కీర్తనలో రాయబడి ఉంటుంది. మరి ఏ రీతిగా అయితే 8వ కీర్తన 5వ చరణంలో రాయబడి ఉంటుంది, దేవుని కంటే కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు. అంటే వాస్తవానికి మనిషికి కూడా దేవునికి ఉన్న ఆధిక్యతే ఉంది, కానీ కొంచెము తక్కువనిగా చేశావు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు కదా. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. గమనించు, దేవుడు అటువంటి ఆధిక్యతను మనిషికి ఇచ్చాడు. ఇచ్చి కూడా తనను తాను ఏమని ప్రస్తావించుకుంటున్నాడు? ఇక్కడ 22వ కీర్తన 6వ చరణంలో, నేను నరుడను కాను. వాస్తవానికి ఆ ఆధిక్యతను అర్హత లేని మనిషికి ఇచ్చి దేవాది దేవుడే పురుగు వంటి మానవుని స్థానంలోనికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆ మహిమ ప్రభావాలు మనిషికి ఇచ్చి ఆ పురుగు లాంటి స్థానంలోనికి దేవుడు వెళ్ళాడు. అందుకని ఆయన నేను నరుడను కాను, నేను పురుగును. గమనించండి. ఆ రీతిగా మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా మరి పురుగు చాలా స్వల్ప జీవి కదా. దానికి మనలాగా 50-60 ఏళ్ళు బతికే అవకాశం ఉంటుందా? పురుగుకి చాలా స్వల్ప కాలం. ఎవరైనా నలిపేస్తే అయిపోయింది. అది దాని యొక్క స్వల్ప కాల జీవితం. అందుకని అటువంటి అల్పమైనదిగా పురుగు ఉంటుంది. ఆ అల్పకాల జీవితం గురించి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడగలిగితే, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. గమనించండి, అటువంటి స్వల్పకాలం, ఏమాత్రము కూడా మరి ఒక దీర్ఘకాలము ఉండే అవకాశము లేని పురుగుతో ప్రభువారు తనను తాను పోల్చుకుంటారు. కారణం ఏంటంటే ఆయన ఆ రీతిగా పురుగులాగా తృణీకరించబడిన వాడిగా అయిపోయాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూడగలిగితే, అతడు తృణీకరింపబడిన వాడాయను. గమనించాలి.
మహిమాన్వితుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, సమీపింపరాని తేజస్సు కలిగిన ప్రభువు, దహించు అగ్ని లాంటి ప్రభువు మానవుని పోలికను ధరించుకొని తనను తానే రిక్తునిగా ఎంచుకొని మానవునికి అటువంటి ఆధిక్యతను ఇచ్చి తను మాత్రం అల్పకాలము అంటే గమనించండి, 33.5 సంవత్సరాలంటే చాలా తక్కువ వయసు కదా, చాలా తక్కువ వయసు, చాలా చిన్న వయసు, చాలా చిన్న వయసు. ఇక మిడిల్ ఏజ్ కూడా అంటే నడి వయసుకు కూడా ఆయన రాలేదు, నడి వయసుకు కూడా ఆయన రాలేదు. కౌమార దశ దాటి వయోజన దశ దాటి జస్ట్ అడల్ట్హుడ్లో ఉన్నాడంటే ఆయన మిడిల్ ఏజ్కి కూడా ఆయన రాలేదు. అంత స్వల్ప కాలం. అందుకని ఆయన అంటున్నాడు, నేను నరుడను కాను, నేను పురుగు. ఎందుకు ఆ రీతిగా ఆయన అంత స్వల్ప కాలము కదా? ఆయన పరిచర్య కూడా చాలా తక్కువ సమయం, 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాల్లో ఏం చేయగలం కదా? 5 సంవత్సరాల్లోనే జనాలు ఏం చేయలేకపోతున్నారు, 3.5 సంవత్సరాల్లో ఏం సాధిస్తారు? కానీ ఆయన ప్రపంచాన్ని తలకిందులు హల్లెలూయా. అంతా కాలినడక. ఆయన ఎంచుకున్నవన్నీ కూడా స్వల్పమైనవి, గాడిద, ఏ గుర్తింపు లేదు, దాన్ని ఎంచుకున్నాడు. అలాగే చిన్న దోణె, ఎవరికి ఉపయోగకరంగా ఉండదు, దాన్ని ఆయన ఎంచుకున్నాడు. అటువంటి స్వల్పమైన జీవితాన్ని, ఏ గుర్తింపు లేని జీవితాన్ని ఆయన జీవించాడు. మనిషికి మాత్రం గుర్తింపు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున మనం అనుభవిస్తున్న గుర్తింపు అది ప్రభువు మనకు ఇచ్చిందే. ఆయనే కనుక మనల్ని ప్రేమించి మనకు దీర్ఘాయువు ఇవ్వకపోతే, ఆయుష్ ఆరోగ్యం మనకి ఇవ్వకపోతే కదా, ఈ రోజున సోకాల్డ్ గుర్తింపు ఎక్కడుంది? గుర్తింపుగా మనం చెప్పుకునేవి ఎక్కడుంటాయి ఇంకా కదా? అటువంటి స్వల్పకాలము ఆయన తనను తాను తగ్గించుకున్నాడు, మానవునికి ఆధిక్యత. అంత మాత్రమే కాదు, పురుగు స్వల్పకాలం ఉంటుందా? చాలా నీచంగా ఉంటుంది. పురుగుని ఎవరైనా కనీసం కుక్కలు నిమిరినట్టయినా నిమురుతారు ఎవరైనా? అంటే కుక్కను పెంచుకోమని కాదు, బతి జీవితానికి కుక్కకి చాలా వ్యత్యాసం. ఇది జనాలకు అర్థం కాదు. ఎందుకనంటే మనిషి ఏదో అనుకుంటాడు. కొన్నిసార్లు ఆ బలహీనత మనిషికి ఎక్కడ తీసుకెళ్తాయో తెలుసా? కోళ్ళు పెంచుకుంటాడు. కోడి పెంటేస్తుందా? పెంట కోసం ఏది వస్తుంది? పాము వస్తుంది. వస్తుందా? మరి నీ బలహీనత ఏం తీసుకొచ్చింది? ఇంట్లో తీసుకొచ్చి పాము తెచ్చి ఏం చేస్తాం? జనాలు అంత తేలిగ్గా ఉన్నారు. అందుకని కనీసం కుక్కలు నిమిరినట్టు కూడా పురుగుని ఎవరో అంటే అది చాలా వికారంగా అవుతుంది. అందుకని గమనించగలిగితే 52వ అధ్యాయము యెషయా గ్రంథంలో 52వ అధ్యాయము 14వ వచనం, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయం పొందిరో గమనించండి. అటువంటి వికారమైన స్వరూపాన్ని ఆయన ధరించి, అంటే పురుగు వైపు కూడా మనం చూడం. అలాగే ఆయన సిలువలో శ్రమ పడుతూ ఉన్నప్పుడు ఆయన ముఖాన్ని చూడటానికి కూడా ఎవరు ముందుకి రాలేదు. గమనించండి, ఆ సిలువని మనము జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గమనించాలి, వలలో మనం పాల్గొంటున్నామంటే ఆ మరణాన్ని మనం తలపోసుకుంటున్నాం. ఆయన మన కోసమే మరణించాడు. మనలను రక్షించటానికే తనను తాను రిక్తునిగా ఆయన చేసుకున్నాడు. హల్లెలూయా. గమనించాలి, మనుషులు చూడనల్లని వాడైపోయాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథం. అందుకని మనం గమనించగలిగితే పురుగు ఎటువంటిదంటే అపవిత్రమైనది. ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంటుంది 14వ అధ్యాయము 20వ వచనంలో, ప్రతి పురుగు మీకు
హేయము, పురుగు అపవిత్రమైనది. మరి ఆయన ఎందుకు అపవిత్రమైన దానితో పోల్చుకుంటున్నాడంటే తన పవిత్రతను మనిషికి ఇచ్చాడు, తను అపవిత్రుడిగా మారిపోయాడు. తన పరిశుద్ధతను మానవునికి ఇచ్చాడు, తను పాపిగా మారిపోయాడు. ఈ విషయాన్ని ఎవరు గ్రహించారు? యోహాను గ్రహించాడు. అందుకని ఏమన్నాడు? లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని, మన పాపాన్ని ఆయన వీపును మోసుకున్నాడు కాబట్టి ఆయన అపవిత్రుడైపోయాడు. తన పరిశుద్ధతను మనకిచ్చాడు ఆయన. గమనించండి, స్వల్పకాలం ఉండేది పురుగు, హేయమైనది పురుగు, అపవిత్రమైనది ఈ పురుగు. అంత మాత్రమే కాదు, గమనించగలిగితే మరి ఆ పాప సంబంధమైనదంతా మానవుల నుంచి తొలగించి తన నీతిని మనకు ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అందుకని ఆయన్ని ఇప్పుడు ఎవరో చోట్ల ఆయన అపవిత్రుడు అయిపోయాడు. అందుకనే మరి అటువంటి పాపికి లేదా బందిపోటు దొంగలకి, నరహంతకులకి విధించే సిలువ శిక్షను ఆయనకు విధించారు. గమనించారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన దేవుని నీతిగా మనం ఉండటానికి మనము మన యొక్క పాపాన్ని ఆయన భుజాన్న మోసుకున్నారు. ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, గమనించగలిగితే పురుగు ఎక్కడ ఉంటుందంటే మంటిలో ఉంటుంది. పురుగు ఎక్కడ ఉంటుంది? మంటిలో ఉంటుంది కదా. గమనించగలిగితే మరి యోబు గ్రంథంలో రాయబడి ఉంది 21వ అధ్యాయం 26వ వచనంలో, వారు సమానముగా మంటిలో పండుకుందురు, పురుగులు వారిద్దరిని కప్పును. గమనించాలి. అంటే ఈ పురుగు ఎక్కడ ఉంటుంది? మంటిలో ఉంటుంది. అలాగే మనలను కూడా మంటిలో నుంచి తీసి పరలోకానికి మరి పంపటానికి, తండ్రి కుడిపార్శ్వం మనల్ని కూర్చుండబెట్టడానికి, మరి ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో ఆయన కూర్చుండబెట్టడానికి ప్రభువారు ఆయన సమాధి చేయబడ్డాడు. హల్లెలూయా. గమనించండి, ఆయన సమాధి చేయబడ్డాడు. ఆ రీతిగా చూడగలిగితే మరి పురుగు ఎటువంటిదంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే. యోనా జీవితంలో అదే జరిగింది. యోనా సొఫిస్టికేటెడ్గా ఇక నేను చేయాల్సింది ఏమీ లేదు కదా, ప్రభువే అన్నీ చేసేసుకుంటాడు అని చెప్పి ఆ సొర చెట్టు ఎంత త్వరగా అయితే పెరిగిందో దాని కింద ఏం చేస్తున్నాడు? అంత త్వరగా నిద్రపోతున్నాడు. గుర్రు పెట్టి మరి నిద్రపోతున్నాడు. కానీ కాసేపటికి ఏమైంది? ప్రభు ఒక పురుగును ఆజ్ఞాపించాడు. దేవుని చిత్తాన్ని ఆ పురుగు నెరవేర్చాడు. ఇక సొర చెట్టు ఉందా? లేదు. అందుకనే గమనించండి, కొద్దిగా ఎండ తగులుతూ ఉంటే అప్పుడు అతనికి మెలకు వచ్చి మళ్ళీ ప్రభువు మీదే అలుగుతున్నాడు కదా. అంటే వాస్తవానికి ఇలాంటి వాడికి ఏం చేయాలంటే మిషన్ ఆఫ్టర్ మిషన్ అప్పు చెప్పాలి. అంటే ఒక ప్రాంతం కానీ ఇంకో ప్రాంతాన్ని అప్పు చెప్పాలి. అప్పు చెప్పకపోతే ఖాళీ ఉంటే ఏం చేస్తారు? నిద్రపోతా ఉంటారు కదా. చాలామంది ఈ రోజున అదే నిద్రావస్థలో ఉంటున్నారు. ఏమి నిద్రావస్థ అంటే ఇది బ్లెస్సింగ్, ఆశీర్వాదం అనే నిద్రావస్థలో వెళ్తారు కదా. ఆశీర్వాదం అవసరమే, కానీ నిన్ను దేవుణ్ణి మర్చిపోయేంతగా చేసే ఆశీర్వాదం మనకు. ఇక తన బాధ్యత ఏంటో మర్చిపోయి యోనా నిద్రపోతూ ఉన్నారు. 4వ అధ్యాయంలో మనం చూడగలిగితే యోనా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనంలో, మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. గమనించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి
ఆయన వచ్చి తన స్వల్పకాలం ఉన్నప్పటికీ జనుల చేత అసహించబడినప్పటికీ, ఆయన మంచులో ఉండేవాడిగా ఉన్నప్పటికీ తండ్రి చిత్తాన్ని మాత్రం నెరవేర్చకుండా ఆయన వెళ్ళలేదు. ఆ శిలువ శ్రమను అనుభవిస్తూ కూడా తండ్రి తనకు అప్పగించిన బాధ్యత పూర్తయింది, సమాప్తమైంది అని చెప్పి తన ఆత్మను తండ్రికి అప్పగించి ఆయన వచ్చారు. హల్లెలూయా. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా అటువంటి దీనత్వాన్ని, అటువంటి తగ్గింపును కలిగి దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చినప్పుడు అనేకులకు మనము మేలుకరంగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం. మనకు అటువంటి ఆధిక్యతను ఇవ్వటానికే ప్రభు వారు అటువంటి దీనావస్థలోనికి ఆయన అందరి చేత తృణీకరించబడ్డాడు, అందరి చేత ఆయన అపహసించబడ్డాడు. ప్రతి ఒక్కరు ఆయన్ని హేళన చేసిన వారు, ఎప్పుడు ఆయనలో తప్పులు దొరుకుతాయా అని వెతికిన వారే. కానీ తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయన ఎక్కడ కూడా వెనక్కి అడుగు వేయలేదు. గమనించారు ప్రభు వారు ఆయన బలను మనం సమీపిస్తుండగా ఆయన మనకు జ్ఞాపకం చేసేది అది, దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. మనం రక్షించబడ్డాము అంటే దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో మనకు ఆ రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. మన ద్వారా అనేకులు కూడా రక్షించబడాలి, మన ద్వారా అనేకులు కూడా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అని దేవుని సంకల్పం. కాబట్టి మనం ఆ రీతిగా ప్రయాసపడినప్పుడు అనేకులు కూడా రక్షించబడతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అనేక సంవత్సరాలుగా ఈ మాటలను వింటూ కూడా రక్షించబడిన అనుభవంలో లేకపోతే ఇక పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ కూడా ఒక పురుగు ఉంటుందంట, అగ్ని ఆరిపోదు, పురుగు చచ్చిపోదు. అది పురుగే. ఆ పురుగు అది జరక్క మునిపే ప్రభువుని నమ్ముకోవాలి. ఆ రీతిగా దేవుని చిత్తాన్ని చేసేవారిగా ఉండాలి. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రతి ఒక్కరము కూడా ఈ ఉదయాన్న మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవాది దేవుడు తనను తాను రిక్తునిగా చేసుకొని, తనను తాను పాపముగా చేసుకొని, తన పరిశుద్ధతను మనకిచ్చి, తన రక్తాన్ని కార్చి మనల్ని ఆయన రక్షించుకున్నాడు గనుక ఆ శిలువ ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ శిలువ త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన బల్లను మనం సమీపిస్తూ ఉండగా, ఆయన శరీరం అనబడిన రొట్టెను మనం పాలు పంచుకుంటూ ఉండగా, ఆయన రక్తం అనబడిన ద్రాక్ష రసాన్ని మనం పాలు పంచుకుంటూ ఉండగా